తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో దాదాపు 300 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పలువురికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ని ఆప్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది టీటీడీ బోర్డు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై టీటీడీ గుర్రుగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో దాదాపు 300 మంది అన్యమత ఉద్యోగుల్ని గుర్తించిందా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అటువంటి చర్చ అవుననే మాట జోరందుకుంటోంది. పలువురికి ఇప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ని ఆప్షన్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలోని టీటీడీ చైర్మన్ గా పదవి స్వీకారం ఇన్ఫాక్ట్ పదవిని చేపట్టిన తర్వాత బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఆయన చెప్పిన అంశానికి సంబంధించి మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఆయన ఒకటే చెప్పుకొచ్చారు, అన్యమత ఉద్యోగులు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనే అర్థం వచ్చిన ఆయన మాట్లాడిన సందర్భం కింద భావించవచ్చు. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 18 మంది, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 18 మందికి సంబంధించి టీటీడీలోని 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు పడింది అంటూ కూడా చర్చ జరుగుతోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో దాదాపు 300 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారా? ఈ అంశం గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలువురికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ని ఆప్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? టీటీడీ ఇంకా ఎంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది? అసలు ఇందుకే ఏం జరుగుతోంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ ఇన్ఫాక్ట్ అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సురేష్, టీటీడీ ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా ఇంకా ఎంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది? కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర చేత పనిచేయాలంటే పునర్జన్మ సుకృతం భావిస్తారు అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు అంతా కూడా. అయితే ఏదైతే ఇవాళ మనం చూస్తున్నాం 18 మంది అన్యమత ప్రచారానికి ఒడిగడుతున్నారు, లేకపోతే అన్యమత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కూడా 18 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వారంతా ఖచ్చితంగా ఏదైతే ఇతర అన్యమత ప్రచారాల్లో ఏదైతే ఆ కార్యక్రమాలు పాల్గొంటున్నట్టుగా కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తి ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఏదైతే గతంలో టీటీడీ పాలకవర్గం కూడా దీని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ తిరుమల క్షేత్రంలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క దైవ చింతనతోటి పనిచేయాలి, ఏదైతే అన్యమతానికి కానీ ఇతర వేరే కార్యకలాపాలు చేస్తే ఇటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదంటూ కూడా కఠినంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుమల క్షేత్రం అనగానే పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులతో ముడిపడి ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఇలాంటి సంఘటన పట్ల అటు టీటీడీ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ దైవ చింతనలో కార్యక్రమాలు పాల్గొంటూ అన్యమత కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నది ఇది ముమ్మాటికి తప్పుగా అటు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయంటూ కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ యొక్క ఆధార సేకరించే పనిలో పడింది. అయితే క్షుణ్ణంగా అయ్యేటువంటి దర్యాప్తు చేపట్టి ఏదైతే ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా అనేక ఇతర కార్యక్రమాలు పాల్గొన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్ధారణ చేసుకొని ఇవాళ ఏదైతే టీటీడీకి ఆ యొక్క ఆధారాలను కూడా చూపిన పరిస్థితి. అయితే ఆ పట్టుబడిన ఆ యొక్క దీంతో నిర్ధారణ అయినటువంటి ఉద్యోగస్తులంతా కూడా 18 మందిని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నది క్వశ్చన్ మార్గం మారింది. అయితే వీరిని విఆర్ఎస్ చేస్తారా లేకపోతే గవర్నమెంట్కి సరెండర్ చేస్తారా అనే దాని మీద ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే స్వామివారి క్షేత్రంలో పనిచేయాలంటే పునర్జన్మ సుకృతంగా భావించేటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఇలాంటి వారి పట్ల మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు ఈ విధంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ముమ్మాటికి తప్పు, దీన్ని క్షమించడానికి తప్పుగా భావిస్తున్నారు. అయితే వీరి పట్ల ఎలాంటి క్రమశిక్షణ వేటు ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఏదైతే ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా టీటీడీ క్షేత్రంలో పనిచేయాలంటే ముందుగా ఒక ప్రామాణికాలు ఉంటాయి. ఏదైతే దైవ సాక్షిగా మేము స్వామివారి సేవకే పరిమితం అవుతాము, హిందుత్వానికి మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తామంటూ కూడా ప్రమాణం చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీళ్ళు అలాంటి ప్రమాణాలన్నీ కూడా చేసి కూడా ఇలాంటి అన్యమత కార్యక్రమాలు పాల్గొనడం పట్ల తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అందుకే వీరిపైన కూడా వేటు పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ వేటు అనేది ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇతర ఏదైతే ఉద్యోగస్తుల్లో కూడా ఇలాంటి ఇది కనబడకుండా ఏదైతే చర్యలు చేపడితేనే ఇతర ఉద్యోగస్తుల్లో కూడా కాస్తంత భయం ఉంటుంది. లేకపోతే ఈ కోట్లాది మంది హిందువుల మనోభావాలు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలాగా ఈ యొక్క ఏదైతే 18 మంది ఉద్యోగస్తుల మీద మాత్రం కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి అయితే చాలా క్షుణ్ణంగా కనబరుస్తున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. రైట్, అది అక్కడ పరిస్థితి. మరి ముఖ్యంగా మరికొంతమందిని తొలగించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ముఖ్యంగా టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత, అంటే ఎన్డీఏ కూటమి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడిన తర్వాత తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఇదొకటి. అన్యమతస్తులు ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే కనుక అక్కడ మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అత్యంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన అంశానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు కలగకూడదు, అందరికీ కూడా అవగాహన ఉండాలి అని అర్థం వచ్చేలా చెబుతూనే మరి ముఖ్యంగా కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించి అక్కడ బదిలీలు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలోని 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు పడిందంటూ కూడా చర్చ జరుగుతోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో దాదాపు 300 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పలువురికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ఆప్షన్గా ఇచ్చింది ప్రస్తుతం. అయితే మాత్రం ఈ నేపథ్యంలో ఎంతమంది ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ఆప్షన్కి సంబంధించి దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నారా, లేకపోతే ఆప్షన్ని చూస్ చేసుకోవడం జరుగుతోంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. సురేష్ గారికి ఫోన్ ఇన్లో జాయిన్ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం ఈ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ఆప్షన్గా ఇచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతోందా? ఆ ఆప్షన్కి సంబంధించి ఎవరైనా చూస్ చేసుకోవడం జరిగిందా? సచిన్, ఏదైతే మనం చూస్తున్నాం టీటీడీ అన్ని మత ప్రచారాలు పాల్గొన్నటువంటి ఈ సిబ్బంది 18 మందిని గుర్తించినటువంటి ఇది ఏదైతే వాళ్ళ ఈ 18 మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు నిర్ధారణ ఏదైతే విజిలెన్స్ విభాగం నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. అయితే వీరి పట్ల ఏ రకంగా చర్యలు చేపట్టాలనేది మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టీటీడీ బోర్డు కావచ్చు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే ఈ 18 మందిని కూడా సోమవారం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా వీళ్ళని పాల్గొనకుండా చేయాలన్నది మాత్రం అటు హిందువుల్లో కావచ్చు, బోర్డు సభ్యుల్లో కావచ్చు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వీరికి ఎవరు కూడా ఏదైతే విజిలెన్స్ విభాగంలో ఈ 18 మంది వీళ్ళు ఖచ్చితంగా అన్నమత వ్యవహారాలు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆ యొక్క ప్రార్థనలో కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది నిర్ధారణ అయింది. కాబట్టి ఆ నిర్ధారణకు సంబంధించి టీటీడీ సమర్పించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వీళ్ళెవరు కూడా టీటీడీ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తదుపరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే అప్పటి వరకు కూడా ఏదైతే టీటీడీ సోమవారం నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఈ 18 మందిలో ఉన్నటువంటి అనేక మంది వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. అయితే వీరెవరు కూడా సోమవారి వ్యవహారాల్లో ఇంకా పాల్గొనే దానికైతే అవకాశం అయితే ఉండదని చెప్పాలి. అయితే వీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారా, లేకపోతే వీళ్ళని టీటీడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే అవకాశం ఉందా, ఏ రకంగా చేస్తారన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ మిగిలింది. అయితే ఇది ఖచ్చితంగా ఏ రకంగా తీసుకుంటారనేది మాత్రం రానున్న ఇంకొక నెల లేకపోతే దీని మీద చర్యలు ఏ రకంగా చేపట్టారో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దీన్ని దృష్టి సాధించి చర్యలు చేపడతారో అప్పటి వరకు అయితే మనం వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉందని భావించాల్సి ఉంటుంది. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలోని 18 మంది అన్యమత ఉద్యోగులకు సంబంధించి బదిలీ వేటు వేసుకుంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై టీటీడీ సీరియస్ గా ఉంది. టీటీడీలోని వివిధ విభాగాల్లో దాదాపు 300 మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం 300 మంది అన్యమత ఉద్యోగులకు సంబంధించి కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికీ పలువురికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ఆప్షన్గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా, లేకపోతే బదిలీకి సంబంధించి అంటే వివిధ విభాగాలకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయా విభాగాలకు వెళ్లేందుకు వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారా, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.